అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు, అగమ్య గోచరం. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు. మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే. ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. 3D ఏంటిదా? 3D. మొదటి డి డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. రెండవ డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్, మన అటెన్షన్ మళ్ళించుడు. మూడవ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. ఈ మూడు జరుగుతున్నాయి. డిసెప్షన్ అంటే ఏంది? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, హేమంత్ సోరెన్ గారు మొన్ననే గెలిచిండు జార్ఖండ్లో. కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి, నిజాయితీ గల బిడ్డ కాబట్టి, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ నాన్నగారు శిబు సోరెన్తో పాటు కొట్లాడిన బిడ్డ కాబట్టి, ఆ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంది కాబట్టి, నిజాయితీ ఉన్న ఒక గిరిజన బిడ్డ కాబట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సోయున్నోడు కాబట్టి వెంటనే 2500 ఇస్తాడు మొదటి నెల నుంచి. అది నిజాయితీ. అదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది? మీరు చూడండి ఎంత దారుణం. అంటే మోసం ఎట్లుంటుందంటే, ఒకటేమో 6 గ్యారంటీలు, అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఇవన్నీ మీకు తెలుసు. నేను చెప్పా, నిన్న చూసిన నేను టీవీలో, జాతీయ టీవీలో ఆజ్ తక్ అనే టీవీ, కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది, పెద్ద మనిషి ఒక ఆమె, సుప్రియానో శ్రీప్రియానో, ఆమె చెప్తున్నది నిన్న జాతీయ మీడియాలో కాంగ్రెస్లో మోసం ఎట్లుంటుందో చెప్తుంది. మరి మీరు మళ్ళా ఢిల్లీలో మాటిస్తుండ్రు, మహిళలకు ఏదో ప్యారీ బెహనా స్కీమ్ అని పెడుతుండ్రు, నెలకు 2500 ఇస్తామంటుండ్రు, ఎక్కడన్నా ఇచ్చిండ్రా ఇది వరకు అని అడిగింది ఆమె. అడిగితే ఆమె ఏమంట దొరికినా, తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2500 మా ప్రభుత్వం ఇస్తున్నది, నెలకు టంచన్గా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ ఉంటుందా? అంటే ఇక్కడ ఇయ్యనిది ఇచ్చినట్టు, ఉన్నది లేనట్టు, ఏదో ఒక ఊహాజనితమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం. ఇక రెండవది విధ్వంసం. నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇబ్బంది? ఇక్కడ హైడ్రా బాధితులు వచ్చి ఇల్లు కూలిపోతుంటే ఏడ్చిలు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కాబట్టి ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో మన పార్టీ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు. కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. మనం చేయవలసింది ఈరోజు ఒకటి, జనవరి 8వ తారీఖు ఈరోజు. ఇంకా సంవత్సరం మొత్తం మనం ముంగటుంది. ఇంకా 360 రోజులు, దాదాపు 358 రోజులు మనం ముంగటున్నాయి. ఈ 350 రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత మంచి సులువుగా ఇంటింటికి, గల్లి గల్లికి, గడప గడపకు పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి. ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు రైతులకు బాకీ ఉన్నదో బరాబర్ చెప్పాలి. 2 సార్లు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా రైతు బంధు ఇయ్యలే, ఒక్క పైసా కూడా ఇయ్యలే. అది వరకు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తం మనం పైసా కూడబెట్టి ఎన్నికలకు ముందు రైతు బంధు వేద్దామని చెప్పి 7,600 మనం ఖజానాలో పెడితే ఉత్తరం రాసి ఆపిండు రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసిండు, రైతు బంధు ఇస్తే ఓట్లు ప్రభావితం అయితే ఇయ్యద్దు అని. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపింది. అదే పైసలు, మనం కూడబెట్టిన పైసలు, మన ప్రభుత్వంలో మనం ట్రెజరీలో పెట్టిన పైసలు 4 నెలలు సతాయించి నాట్లు వేసేటప్పుడు పడాల్సిన పైసలు ఓట్లు వేసేటప్పుడు వేసిండు ఎలక్షన్లలో. అది తప్ప ₹1 కూడా రైతుకి ఇచ్చింది లేదు. ఇక రుణమాఫీ విషయం మీకు తెలుసు. రుణమాఫీ అంత మోసం. ప్రతి దేవుని మీద ఒట్లు పెట్టిండు, కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టిండు, కానీ ఇంతవరకు రుణమాఫీ కాలే. మొన్న అసెంబ్లీలో అడిగిన నేను, పోదాంపా మరి మీకు కొండారెడ్డిపల్లె పోదామా, కొడంగల్ పోదామా, ఒక్క దగ్గర నన్న 100% రుణమాఫీ అయిందని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి ఆడికెళ్ళి పోతామని చెప్పినాం. కానీ కుని లేదు, కయి లేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, పోని పాపం ఆ పార్టీలోకి అబద్ధాలు చెప్పుట్ల ట్రైనింగ్ అన్న చక్కగా ఇచ్చినట్టు అది కూడా ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యే లేచిండు, పెద్దపల్లి ఆయన లేచి, మీరు రాండ్రి ఇప్పుడే పోదాం,
మా పెద్దపల్లిలో 60% 70% అయిందని చెప్పిండు. మేము చెప్పింది గదేరా నాయన మొత్తం కాలేదు, ఇదేమేం చెప్పింది మీ ముఖ్యమంత్రి 100 అంటుడు, నువ్వు 60 అంటూ నువ్వు కింద పోతే చారాన కాలే, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే మళ్ళీ సపరేట్గా నోరు మూసుకొని కూర్చున్నారు. ఇగో ఈ మోసం చెప్పాలి. రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఏమైంది, కౌలు రైతులను కలవరిచ్చిండప్పుడు. కౌలు రైతులు 22 లక్షల మందికి ఉత్తరం రాస్తున్నా, కేసీఆర్ ఇస్తలేడు మీకు, నేను ఇస్తా అన్నావు, ఏమైంది అని అడగాలి. ఇది మర్చిపోని కేసు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది. ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు. మీరు చేయవలసింది, మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. కౌలు రైతుల గురించి మాట్లాడదాం, రైతు కూలీల గురించి మాట్లాడదాం, రైతన్నలకు జరుగుతున్న మోసం, రైతు భరోసా విషయంలో 15,000 అని చెప్పి, వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి, నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, వాళ్ళ నోటంబడ కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది. దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు. ఉద్యోగస్తుడైతే ఆయన కట్ చేయన్న వెంటనే రైతు బంధు, ఆయన మరి రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతోని భూమితో సంబంధం కట్ చేస్తావా? వాళ్ళ అమ్మనో నాయననో చేస్తున్నారు వ్యవసాయం, నీకేమొచ్చింది? కట్ చేస్తా అంటాడు. రుణమాఫీ ఇవాళ ఎక్కడ కూడా ఏ ఊరికన్నా పోదాం, చారాననో 30 పైసలు అయింది, ఇంకా 70 పైసలు బాకీ ఉన్నాడు, చేస్తలేడు. అందులో కూడా మళ్ళీ కటింగ్లు పెడుతున్నాడు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. ఇప్పుడే నేను చూసిన ఇక్కడికి వచ్చినప్పుడు నేను హరీష్ రావు గారు ఒక ఏఎస్ఐ మహబూబ్నగర్, ఆయన పేరేందో సాదిక్ ఖాన్ ఏదో ఉంది, ఖాన్ సాబ్ సాదిక్ అలీ, ఆయన ఇప్పుడే ఒక వీడియో పెట్టిండు. పాపం రిటైర్ అయిందట, 8 నెలలు అయిందట, బుడ్డ పైస వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, సత్యపిక్తున్నా, నేను పోతున్నా, రేవంత్ రెడ్డికి వీడియో పెడుతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇప్పుడే వీడియో పెట్టిండు. ఒక ఇట్లాంటి పరిస్థితి ఇలా పెన్షనర్ల పరిస్థితి గది, ఉద్యోగుల పరిస్థితి గిది. మళ్ళా ఇవాళ అన్నీ ఉండగానట మీదికి వెళ్ళి ఒక్క అమలు చేసింది లేదు ఒక్క హామీ. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పినారు, అప్పులు 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 అని తప్పుడు కూతలు కూర్చుండు. ఒక గది చెప్దాం. అప్పుల పేరిట చేసిన తప్పుడు ప్రచారం ఆనాడు మేడిగడ్డకు పర్రె పడ్డది అన్నాడు. మేడిగడ్డకు పర్రె, నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మేడిగడ్డ ఈరోజు ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడ్డది. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు, నీ పుర్రెకు పడ్డది. నీకు బుద్ధి లేదు, నీకు ప్రభుత్వం నడుపుడు చేతనైతే లేదు, దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. దాని మీద మాట్లాడదాం. యాసంగి పంటకు రైతులకు చివరికి అటు కిందికి కోదాడకు, సూర్యాపేటకు, తుంగతుర్తికి, మా డోర్నకల్కు అక్కడికి నీళ్ళు వస్తలేవన్న మాట గది మాట్లాడదాం. అంతేగాని ఈ కేసు, దీని గురించి ఏందో ఆందోళన, దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా కొట్లాడదాం, సుప్రీంకోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు.